హాయ్ అండి అందరికీ. ఈరోజు గోధుమ పిండి అట్ట ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లోన ఒక కప్పుడు గోధుమ పిండి, సాల్ట్, పసుపు, కారం, కొంచెం షుగర్ అంటే హాఫ్ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోండి, హాఫ్ టేబుల్ స్పూన్ జీరా. ఇవన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. అన్నిటినీ బాగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక కప్పు గోధుమ పిండికి దగ్గరగా 1.5 కప్పు వరకు వాటర్ పడుతుంది. సో నేను ఒక కప్పు వాటర్ వేసుకొని ముందుగా చక్కగా కలుపుకోండి. అందులో ఎలాంటి ఉండలు లేకుండా కలుపుకోండి. ఇంకా కొంచెం వాటర్ పడుతుంది అనిపిస్తే ఇంకొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా దోశలు వేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉండేటట్టు కలుపుకోండి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని అది వేడెక్కిందో లేదో చూసుకొని దాని మీద కొంచెం వాటర్ వేయండి. ఇలా వాటర్ వేయడం వల్ల దోశ వేసేటప్పుడు ఈవెన్గా నీట్గా వస్తుంది. సరే ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు దీని మీద కొంచెం ఆయిల్ కానీ ఘీ కానీ వేసుకోండి. నేనైతే ఘీ వేసుకుంటున్నాను, నాకు కొంచెం ఇష్టం. ఘీ వేసుకున్న తర్వాత చూసారు ఇంత బాగా కలర్ వచ్చిందో, ఇది మనం పసుపు వేసుకోవడం వల్ల వచ్చిన కలర్. దీన్ని రెండు వైపులా తిప్పుకొని ప్లేట్లో వేసుకొని ఏదైనా పచ్చడితో కానీ లేకపోతే ఉత్తిగా కూడా తినేయచ్చు. కొంచెం లైట్గా షుగర్ వేసాం కాబట్టి టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఎంజాయ్ ద డిష్. థ్యాంక్ యూ.